ప్రస్తుత ఆధునిక యుద్ధంలో యుద్ధ వ్యూహ నైపుణ్యంలో భారత్ శక్తివంతమైందని నిరూపితమైంది. పాకిస్తాన్ భారత్ల మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ వార్లో చూసుకున్నప్పుడు భారత్ తను నిర్దేశించుకున్న లక్ష్యాలు, అది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేయగలిగింది. ఏదనుకుందో అది పిన్ పాయింటెడ్గా చేసింది. మిగతా పబ్లిక్ ఎలాంటి లోపం లేకుండా, ప్రాబ్లం లేకుండా చేయగలిగింది. కేవలం ఉగ్రవాదులే చచ్చారు, ఆ ఉగ్రవాదుల కుటుంబాలే చచ్చినాయి. ఆ విధంగా చేయగలిగింది. నెంబర్ 2, ఆ తర్వాతన పాకిస్తాన్ చేసిన ఓవర్ యాక్షన్కి ప్రతిస్పందనగా భారతదేశం పిన్ పాయింటెడ్గా వాళ్ళకి సంబంధించినటువంటి యుద్ధ బేసుల్ని, ఎయిర్ బేసుల్ని విధ్వంసం సృష్టించింది. ఆవాక్ సిస్టమ్ ధ్వంసం చేసింది, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేసింది. పిన్ పాయింటెడ్ యాక్యురసీ, ఏ ఒక్కటి తేడా లేకుండా కొట్టగలిగింది. ఇది ఆధునిక యుద్ధ రంగంలో అద్భుతమైన, అత్యంత విలువైనటువంటి నైపుణ్యం. చైనా అండతో పాకిస్తాన్ చూసుకుంటే పాకిస్తాన్ కేవలం ఒక పపెట్గా ఉపయోగపడింది, ఒక ప్రయోగశాలగా ఉపయోగపడింది. తమ ఆయుధాలు ఎలా పనిచేస్తాయో చైనా పాకిస్తాన్కి ఇచ్చి వాడి చూసుకుంది. అవి ఫెయిల్ అయినాయి. భారత్ శక్తి ముందు అవి వేస్ట్ అయినాయి. ఇది మనం చెప్పట్లేదు. తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఎవరైతే తాజాగా జరిగినటువంటి అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడుతూ వస్తున్న డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి అంశం, జాన్ స్పెన్సర్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ తను డీటెయిల్డ్గా అక్కడ ఉన్నటువంటి మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూతో ఇప్పుడు చర్చ జరుగుతోంది.